నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సెలవులు ముగియడంతో ఆర్టీసీ బస్సులో ప్రయాణికుల రద్దీ. గతంతో పోలిస్తే భారీగా పెరిగిన ఆర్టీసీ ఆదాయం. ఇందిరమ్మ జయంతి నాటికి మహిళా సంఘాల సభ్యులకు చీరలు పంపించేస్తామని మంత్రి సీతక్క వెల్లడి. బతుకమ్మ చీరలపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ. కరీంనగర్లో ఆర్ఎస్ఎస్ భారీ కవత్తు. భారతదేశాన్ని మాతృభూమిగా భావించే ప్రజల ప్రయోజనాలను రక్షించడమే ఆర్ఎస్ఎస్ లక్ష్యమని ఆర్ఎస్ఎస్ ప్రతినిధి కాంచం రమేష్ జీ స్పష్టీకరణ. ఈ నెల 11 నుంచి వేములవాడ రాజన్న ఆలయం మూసివేత. ఆలయ విస్తరణ పనుల నేపథ్యంలో భీమన్న గుడిలో రాజన్న భక్తులకు దర్శనం. న్యూ ఇండియా పార్టీకి షోకేజ్ నోటీస్ జారీ చేసిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కొయ్య శ్రీహర్ష. ఆడిట్ అకౌంట్స్ వివరాలను సమర్పించకపోవడం వల్లే నోటీస్ జారీ చేయడం జరిగిందని వెల్లడి. సమస్యలు లేని సామాజిక తెలంగాణ సాధనే జాగృతి కవిత లక్ష్యం. జాగృతి జిల్లా అధ్యక్షులు గుంజపడుగు హరిప్రసాద్. పండగ సెలవులు ముగియడంతో ఆర్టీసీకి ప్రయాణికులు పోటెత్తారు. నిన్నటి నుంచి బస్ స్టేషన్లు రద్దీగా మారాయి. కరీంనగర్ బస్ స్టేషన్ ప్రయాణికులతో కలకలలాడుతోంది. ట్రాఫిక్ ఉన్న రూట్లలో ప్రత్యేక బస్సులు వేసినా బస్సులు సరిపోక ప్రయాణికులు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. పల్లెటూరు బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. నిజామాబాద్ నుంచి వరంగల్కు వెళ్లే బస్సులో హుజురాబాద్లో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కడంతో బస్సు నడపలేనని డ్రైవర్ బస్సును నిలిపివేశాడు. ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. కొందరు దిగిపోతే తప్ప బస్సు కదలదని స్పష్టం చేయడంతో కొందరు ప్రయాణికులు బస్సు దిగిపోయారు. ప్రయాణికుల రద్దీతో ఆర్టీసీకి భారీగా ఆదాయం సమకూరుతుంది. గత ఏడాదితో పోలిస్తే కరీంనగర్ రీజియన్లో 3 కోట్లకు పైగా అదనంగా ఆదాయం సమకూరుతుంది. నిన్న ఒక్కరోజే ₹1 కోటి పైగా నగదు ఆదాయం వచ్చినట్లు అధికారులు లెక్కలు చెప్తున్నాయి. మహాలక్ష్మి పథకంతో మహిళలకు ప్రీ ప్రయాణ సౌకర్యం ఉన్నప్పటికీ గతంతో పోలిస్తే ఆదాయం భారీగా పెరిగిందని ఆర్టీసీ అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ రీజియన్లో గడిచిన వారం రోజులు 14 కోట్ల నగదు ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. పండగ వేళ 2 లక్షల మంది ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. తిరుగు ప్రయాణంతో నిన్న ఒక్కరోజే రీజియన్లో 3 కోట్ల నగదు ఆదాయం వచ్చినట్లు కరీంనగర్ బస్ స్టేషన్లో అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ మల్లేశం తెలిపారు. మహాలక్ష్మి పథకం ఉన్నప్పటికీ గతంతో పోలిసి అదనంగా 3 కోట్ల ఆదాయం పెరిగిందన్నారు. రేపటి వరకు ప్రయాణికుల రద్దీని బట్టి స్పెషల్ బస్సులు నడుపుతామని ప్రకటించారు. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ఎవరు ఎక్కడ ఇబ్బంది పడకుండా పకడ్బందీ చర్యలు చేపట్టామని తెలిపారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులు చేపడుతున్న నేపథ్యంలో ఈ నెల 11 నుంచి ఆలయాన్ని మూసివేయనున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులు ముమ్మరం చేశారు. ఈ నెల 11 నుండి రాజన్న ఆలయాన్ని మూసివేయనున్నారు. భక్తుల సౌకర్యం దర్శనాల కోసం అనుబంధ దేవాలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ₹3,44,00,000 నూతనంగా షెడ్ల నిర్మాణం, గ్రానైట్, క్యూ లైన్లు, నిత్య కళ్యాణ మండపం, ప్రసాదాల కౌంటర్లు, యుద్ధ ప్రతిపాదికను ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 12 నుండి భీమేశ్వర స్వామి ఆలయంలోని అన్ని అర్జిత సేవలు ఉంటాయని, సాధ్యమైనంత త్వరలో రాజన్న ఆలయాన్ని విస్తరించి భక్తుల దర్శనాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటామని ఆలయ అధికారులు తెలిపారు. ఈ నెల 19, 20 తేదీలో జగద్గురు శృంగేరి పీఠాధిపతి శ్రీ విజయశేఖర భారతి తీర్థ మహాస్వామి వేములవాడ రాజన్న దర్శించుకుని పలు సూచనలు చేయనున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని కరీంనగర్లో పథ సంచలన్ ఘనంగా నిర్వహించారు. కరీంనగర్లోని పలు ప్రాంతాల మీదుగా సాగిన రూట్ మార్చ్లో భారీ సంఖ్యలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. పురవీధుల గుండా విన్యాసాలతో టీటీడీ కళ్యాణ మండపం వరకు కవత్తు నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో తెలంగాణ ప్రాంత కార్యవాహక గజం రమేష్ జీ మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భారతదేశాన్ని తమ మాతృభూమిగా భావించే ప్రజల ప్రయోజనాలను రక్షించడమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. సమాజ దేశ సేవ లక్ష్యంగా డాక్టర్ కేశవరావు బల్లిరాం పంత్ ఎడ్గేవార్
ఆర్ఎస్ఎస్ సంస్థను మహారాష్ట్రలోని నాగ్పూర్లో 1925న విజయదశమి రోజున అతి చిన్న వయసు కలిగిన 10 మంది పిల్లలతో ప్రారంభించారని తెలిపారు. అలాంటి ఆర్ఎస్ఎస్ నేడు కోట్లాది మంది స్వయం సేవకులను కలిగి దేశ సమాజ సేవలో అత్యంత ప్రభావిత సంస్థగా మారిందన్నారు. ఈ విజయదశమికి ఆర్ఎస్ఎస్ 100 ఏళ్లు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న అతిపెద్ద జాతీయవాద సంస్థగా ఆర్ఎస్ఎస్ చరిత్రలో నిలిచిపోయిందన్నారు. ఒకనాడు మహారాష్ట్రకే పరిమితమైన ఆర్ఎస్ఎస్ నేడు దేశంలోని అన్ని రాష్ట్రాలు, జిల్లాలు, మండలాలు, గ్రామాలకు విస్తరించిందని చెప్పారు. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ కు సంఘ చాలకులుగా పనిచేసిన ఎంతో మంది పెద్దలు ఆర్ఎస్ఎస్ ను ఒక మహావృక్షం మాదిరిగా యావత్ భారతదేశం అంతటా విస్తరించడానికి తమ జీవితాలను ధారపోసారని తెలిపారు. ఆర్ఎస్ఎస్ పుట్టిందే మాతృభూమి సేవ కోసమన్నారు. ఐదవాన్ని ఒక మతంగా కాక ఒక జీవన విధానంగా భారత ప్రజలను భారతమాత రూపంగా భావించి భారతదేశాన్ని తమ మాతృభూమిగా భావించే ప్రజల కోసం, దేశ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించడం కోసం, సమాజ సేవ కోసం కోట్లాది స్వయం సేవకులు నిరంతరం పనిచేస్తూ నిస్వార్థ సేవ లక్ష్యంతో ముందుకు కొనసాగుతుందన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలు పంచ పరివర్తన్ లక్ష్యం దిశగా కొనసాగుతున్నాయన్నారు. హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం, దేశాన్ని ప్రపంచంలోనే గురువు స్థానంలో ఉంచాలనే సంకల్పంతో ఆర్ఎస్ఎస్ నిరంతరం పనిచేస్తుందని తెలిపారు. తెలంగాణలో ఉన్నటువంటి ఉపమండలాన్ని లెక్కిస్తే 1600 ఉపమండలాలు ఉంటాయి. గత సంవత్సరం వరకు ఈ దసరా సమయానికి 875-900 ఉపమండలాల్లో మన శాస్త్రం జరుగుతుండేటువంటి 1704 బస్తీలు ఉన్నాయి. హైదరాబాద్లోనే 900 బస్తీలు ఉన్నాయి. కరీంనగర్ నగరంలో 30 బస్తీలు, నిజామాబాద్ 50 బస్తీలు, వరంగల్ మహానగర్ 80 బస్తీలు. కానీ ఈ బస్తీల వరకు శాస్త్ర వెళ్ళాలన్నప్పుడు గతంలో సుమారుగా 1000 బస్తీల వరకు వెళ్తుండేవాళ్ళము. కానీ ఈ సంవత్సరము కేవలం ఒక తెలంగాణ ప్రాంతంలోనే 1600 ఉపమండలాల వరకు 1704 బస్తీల వరకు మొదటిసారిగా మన యొక్క సంఘ కార్యక్రమాలు, భగవద్గీతను, ఉత్సవం, ప్రార్థన ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మొదటిసారిగా జరిగాయి. అంటే మన శక్తి ఎంతవరకు విస్తరించింది అని మనకు అర్థమవుతుంది. మామూలుగా విజయదశమి ఉత్సవాలు ప్రతి సంవత్సరం 1000 స్థలాల్లో జరుగుతుంటుంది. న్యూ ఇండియా పార్టీకి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి షోకేజ్ నోటీస్ జారీ చేసినట్టు పెద్దపల్లి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కొయ్య శ్రీహర్ష తెలిపారు. భారత రాజ్యాంగం ప్రకారం 324 ప్రజాప్రతినిధి చట్టం 1951 సెక్షన్ 29A ప్రకారం రిజిస్టర్డ్ పార్టీ విధిగా నియామక ఆడిట్ అకౌంట్ సమర్పించాలని, అయితే న్యూ ఇండియా పార్టీ 2021-22, 2022-23, 2023-24 సంవత్సరాల ఆడిట్ అకౌంట్స్ వివరాలను సమర్పించకపోవడం వల్ల షోకేజ్ నోటీస్ జారీ చేయడం జరిగిందన్నారు. ప్రతి పార్టీ వార్షిక ఆడిట్ అకౌంట్స్ రిపోర్ట్, ఎన్నికల ఖర్చులకు సంబంధించిన వివరాలను ప్రతి ఏటా సమర్పించడం తప్పనిసరి అని, సమర్పించకపోయినా పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా షోకేజ్ నోటీసును ఇచ్చామని, పార్టీ అధికారి లేదా ప్రతినిధి నిర్దిష్ట సమయంలోపు సమాధానం ఇవ్వాలని పేర్కొన్నారు. తమ సమాధానం ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని, స్పందించకపోతే గుర్తింపు రద్దు చేసే అవకాశం ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు. సమస్యలు లేని సామాజిక తెలంగాణ సాధనే జాగృతి కవిత లక్ష్యమని జాగృతి జిల్లా అధ్యక్షులు గుంజపడుగు హరిప్రసాద్ తెలిపారు. కరీంనగర్లో తెలంగాణ జాగృతిలో బీసీ కుల సంఘాల నాయకులు శ్రీ రాముల రమేష్, ఘర్షకుర్తి, విద్యాసాగర్, కోత్వాల ఆంజనేయులు జాగృతిలో చేరగా వారికి కండువా కప్పి హరిప్రసాద్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ కవితక్క నాయకత్వంలో తెలంగాణ జాగృతిని బలోపేతం చేయడం జరుగుతుందన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలు, మన అస్తిత్వాన్ని కాపాడడం కోసం నిరంతరం జాగృతి కృషి చేస్తుందని తెలిపారు. 42% రిజర్వేషన్లతోనే ఎన్నికలు జరపాలని, కోర్టు బిల్లును కొట్టివేస్తే మా దగ్గర ప్లాన్ బి సిద్ధంగా ఉందని కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ బీసీలకు రిజర్వేషన్ విషయంలో మోసం చేస్తే ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఖతం చేసే ప్లాన్తో ప్రజలున్నారని స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మాట్లాడారు. ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ రైతులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ అని, ప్రభుత్వం మక్క కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించి
నెరవేర్చాలని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వమే మద్దతు ధరకు అదనంగా బోనస్ ఇచ్చి క్వింటాల్కు 2,800 ఇచ్చి మొక్కజొన్న కొనుగోలు చేయాలని, రైతు డిక్లరేషన్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మొక్కజొన్న రైతులు పడుతున్నటువంటి కష్టాలను తీర్చేటటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానిదని ఆయన తెలిపారు. గతంలో కేసీఆర్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే రైతులను కూడా తీసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వంపై పోరాడాల్సి వస్తుందని ఆయన తెలిపారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు. దాంట్లో ఇంకో కొత్త బాధ, ఎవడి పాలేంద్ర నా తెలంగాణ అని రెగ్యులర్గా ఈ మధ్య వినపడుతూ ఉంది. రైతుల గోస మీరు చూస్తూ ఉన్నారు, వర్ణాతీతంగా మారింది. ఒకటి 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 కష్టాల మీద కష్టాలు కంటిన్యూస్గా రైతులని అసలు ఏమి అయిందో పాపం రైతులకు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి వాళ్ళని ఎంత దరిద్రంగా ఎంత కష్టాలు పాలు చేయాలో అన్ని విధాలుగా కష్టాలు పాలు చేస్తూ ఉన్నారు వాళ్ళు. మొన్నటి వరకు యూరియా సమస్యలు మీరు అందరు కల్లారా చూసినారు. 10 ఏళ్ళు లేని యూరియా సమస్య కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరోనా కష్టకాలంలో కూడా కనీసం వాళ్ళకు ఒక్కసారి కూడా యూరియా కష్టం రాకుండా చూసుకున్నారు కేసీఆర్ గారు. ఇవాళ మీరు చూసిన ఇన్ని రోజుల నుంచి యూరియా కష్టం. ఇప్పుడు మీకు మెయిన్ కారణం ఏంటంటే మొన్న అకాల వర్షాల వల్ల 40% మొక్కజొన్న పోయింది, పాడైపోయింది అకాల వర్షాల వల్ల. ఇప్పుడు పంట వచ్చింది చేతికి. పంట వచ్చిన తర్వాత మళ్ళీ వర్షాలు పడ్డాయి, మళ్ళీ కొంత మొక్కజొన్న దెబ్బతిన్నది. అంటే దగ్గర ఒక ఎకరానికి రావాల్సిన దిగుబడిలో 50% అకాల వర్షాల వల్ల పంట దిగుబడి వచ్చిన తర్వాత కూడా 50%. కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో న్యాయ సహాయ కేంద్రం ఏర్పాటు చేశారు. జాతీయ న్యాయ సేవ సాధికార సంస్థ ప్రవేశపెట్టిన మాదక ద్రవ్యాల అవగాహన వెల్నెస్ నావిగేషన్ పథకంలో భాగంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ వెంకటేష్ కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో న్యాయ సహాయ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదక ద్రవ్యాల బాధితులకు వారి కుటుంబ సభ్యులకు ఎటువంటి న్యాయ సహాయమైనా అందించడానికి ప్రవేశపెట్టిన పథకంలో భాగంగా న్యాయ సహాయ కేంద్రాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. న్యాయ సలహా లేదా న్యాయ సహాయం అందించడానికి ఒక న్యాయవాదిని మరియు ఒక పారా లీగల్ వాలంటీర్ను నియమించినట్టు తెలిపారు. మద్యానికి మరియు మాదక ద్రవ్యాలకు బానిసలు కావద్దని, మద్యానికి బానిసలై జీవితాలను పాడు చేసుకోవద్దని ఆసుపత్రికి వచ్చిన వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ వీరారెడ్డి, లీగల్ ఎడ్ డిఫెన్స్ కౌన్సిల్ మహేష్, మానసిక రోగుల విభాగ అధిపతి అజయ్ కుమార్ పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆవరణలో ఔషధ గుణాలున్న మొక్కలు నాటాలని కలెక్టర్ పమేల సత్పతి అధికారులను ఆదేశించారు. తిమ్మాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. వార్డు ల్యాబ్, మెడికల్ స్టోర్స్, ప్రసూతి గది తదితర విభాగాలను పరిశీలించారు. అక్కడికి వచ్చిన రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైద్య పరీక్షల కోసం వచ్చిన గర్భిణీ మాత శిశు సంరక్షణ కార్డును పరిశీలించి టీకాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను శుభ్రం చేయించాలని, ఎక్కడా చెత్తా చెదారం లేకుండా చూడాలని వైద్యాధికారులను ఆదేశించారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో ఔషధ గుణాలున్న మొక్కలను నాటించాలని సూచించారు. సాధారణ ప్రసవాల ప్రాధాన్యతను గర్భిణీలకు వివరించాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనూ ప్రసవాలను పెంచాలని ఆదేశించారు. అన్ని పాఠశాలల్లోనూ బుధవారం బోధన ఖచ్చితంగా అమలు చేయాలని కరీంనగర్ కలెక్టర్ పమేల సత్పతి ఆదేశించారు. తిమ్మాపూర్ మండలం రామకృష్ణపూర్ కాలనీలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించారు. 5వ తరగతి విద్యార్థులతో ఇంగ్లీష్ పాఠం చదివించారు. 2వ తరగతి విద్యార్థుల కోసం అవసరమైన ఫర్నిచర్ను వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రాథమిక విద్య అభ్యసిస్తున్న చిన్నారులతో ముచ్చటించారు. మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని పాఠశాలలో బుధవారం బోధన తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. రామకృష్ణపూర్ పాఠశాలలోని రీడింగ్ రూమ్ ఆకట్టుకుంటుందని, మరిన్ని పాఠశాలలో ఇదే మాదిరిగా గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ, ప్రోగ్రామ్
ఆఫీసర్ డాక్టర్ సనా, తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీఓ సురేందర్, ఎంఈఓ శ్రీనివాస్, మెడికల్ ఆఫీసర్ ప్రిసిల్లా పాల్గొన్నారు. ప్రభుత్వ ఆర్థిక సాయం సద్వినియోగం చేసుకొని ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సూచించారు. జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గం కదలాపూర్ మండలం సిరికొండ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి ముఖ్య అతిథిగా వేములవాడ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వంత ఇంటి కల ఇందిరమ్మ ఇల్లు రూపంలో నెరవేరడం పట్ల లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కలల సౌధం ఇందిరమ్మ ఇళ్ల రూపంలో అల్లుకుంది. ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకొని ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేసుకోవాలి. వేములవాడ నియోజకవర్గంలో రెండవ ఇందిరమ్మ ఇల్లు నేడు గృహప్రవేశం చేయడం జరిగిందని ఆయన అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో పేద ప్రజల స్వంత ఇంటి కల నెరవేరుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. గతంలో కోనరావుపేట మండలం కొలనూరు పరిధిలోని గొల్లపల్లిలో మొదటి ఇందిరమ్మ ఇల్లు నేడు సిరికొండ గ్రామంలో రెండవ ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం చేశారని ఆయన పేర్కొన్నారు. గ్రామంలో ఆనాడు కాంగ్రెస్ ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లే తప్ప గత 10 సంవత్సరాలలో గత ప్రభుత్వం ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టించలేదని ఆయన విమర్శించారు. గత ఎన్నికల సమయంలో రాష్ట్రంలోని ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు చూపిస్తే మేము ఓట్లు అడగం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేని ఊరు మేము చూపిస్తాం, మీరు ఓట్లు అడగకుండా ఉండాలని సవాల్ చేశామని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో మేం చేసిన సవాళ్లను ఎవరు స్వీకరించలేదని, ఆనాడు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నామని ఆయన తెలిపారు. ప్రజాప్రభుత్వంలో పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, ఆనాడు చేసినట్లుగా నేడు గృహప్రవేశ సమయంలో నూతన వస్త్రాలను లబ్ధిదారులకు అందజేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 93 లక్షల పేద కుటుంబాలకు రాష్ట్రంలో సన్న బియ్యం రేషన్ కార్డు ద్వారా సరఫరా, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా వంటి అనేక పథకాలను అమలు చేస్తున్నామని, ఆర్థికంగా అనేక కష్టాలు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, జిల్లాలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. చెప్పిన సందర్భంలో ఇప్పటికే ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు కూడా మా ఖాతాలో పడ్డాయని చెప్పని లబ్ధిదారులు సంతోషంగా చెప్పుకున్న క్రమంలో వారు ఒక మాట అంటున్నారు, నా లైఫ్లో నేను ఇంటి నిర్మాణం అవుద్దని అనుకోలేదు, ఇల్లు నాకు వస్తుందని చెప్పి కడతాను కళలు కూడా ఊహించలేని చెప్పాలి. అంటే సొంతింటి కళ నిజం చేసేటువంటి సందర్భం ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్లో జరిగిందనడానికి పేదవారి కళ్ళల్లో ఆనందమే కనిపిస్తుంది. ఇప్పటికీ నియోజకవర్గంలో గొల్లపల్లి దగ్గర కూడా ఒక పేదవాళ్ళు ఇల్లు నిర్మాణం చేసుకుని ఇళ్ళలో పోయినప్పుడు కూడా వెళ్ళడం జరిగింది. ఇక్కడ మేము పాత ఇంట్లో ఉండేవాళ్ళం, కోల్పోయిన ఇంట్లో పాములు తేలు వచ్చేటివి మేము కూడా ఊహించలేము. ఈ విధంగా అనేక మంది ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలను గుర్తించి వారికి ఇంటి నిర్మాణానికి నిధులు మంజూరు చేయడమే కాకుండా వారి సొంతింటి కళను నెరవేర్చే బాధ్యతని ప్రభుత్వం తీసుకుందన్న మాట సందర్భంగా మీకు తెలియజేస్తుంది. ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద మహిళా సంఘాల సభ్యులకు 2 చీరలు ఉచితంగా ఇందిరమ్మ జయంతి నాటికి పంపిణీ చేస్తామని రాష్ట్ర మంత్రి సీతక్క తెలిపారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో కలిసి సిరిసిల్లాలో పర్యటించిన సీతక్క మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి బిడ్డ అయినప్పటికీ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడమే లక్ష్యంగా అసెంబ్లీలో బిల్లు పాస్ చేయించారని తెలిపారు. మేమెంతో మాకంతా అన్నట్లు బీసీలకు రిజర్వేషన్ కల్పించడం జరిగిందని స్పష్టం చేశారు. 70% రిజర్వేషన్లతో దేశానికి రోల్ మోడల్గా తెలంగాణ నిలవబోతుందని ఆది శ్రీనివాస్ తెలిపారు. బీసీలకు విద్య, ఉద్యోగాలతో పాటు రాజకీయంగా 42% రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో ప్రభుత్వం 2 బిల్లులను రాజకీయ పార్టీల అందరి ఆమోదంతో పాస్ చేయించి కేంద్రానికి పంపించడం జరిగిందని చెప్పారు. ఆ బిల్లులకు బీజేపీ మోకాలు అడ్డుపెట్టకుండా కేంద్రం ఆమోదం తెలిపేలా బీజేపీ కృషి చేయాలని కోరారు. మీ బతుకమ్మ చీరల విషయంలో ఇంకా మేము నిర్ణయం తీసుకోలేదు. వాస్తవానికి ఇది ఇందిరా మహిళా శక్తి అంటే మహిళా సంఘాలలో ఉన్నటువంటి వాళ్లకు ఒక యూనిఫామ్ లాగా అని అనుకున్నాం. అది సరే రకరకాలుగా ప్రచారాలు చేశారు, కానీ మేము యూనిఫామ్ లాగా మహిళలు ఎటన్నా వెళ్ళినా, ఒక మహిళా సంఘాల మీటింగ్ పోయినా, మహిళలు ఎక్కడ ప్రోగ్రామ్స్కి పోయినా
వాళ్ళందరినీ చూడగానే ఓ వీళ్ళు మహిళా సంఘం సభ్యులు అనేటువంటి ఒక గుర్తింపు ఉండాలి, వాళ్ళకి గౌరవం ఉండాలని. ఇందిరా బతుకమ్మ అనేది వాస్తవానికి సరే వాళ్ళు ఇండివిజువల్గా కొనుక్కుంటారని మేము కొంచెం ఆలోచించడం. భవిష్యత్తులో దాని గురించి కూడా ఒకసారి సీఎం గారితో మాట్లాడి ఇంకా వీళ్ళకు నిరంతరం పని కల్పించాలంటే ఎలాంటి బట్టలు ఇవ్వాలి, ఎలా మహిళలది ఇవ్వాలన్నా లేదా స్కూళ్ళది ఇవ్వాలన్నా హాస్టల్స్ది ఇవ్వాలా, ఇదన్నీ కూడా మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసి ఇంకా ఒక నెల 2 నెలల్లో వాటి గురించి కూడా క్లారిటీ ఇస్తాం. ఇప్పుడు మాత్రం మేము మొదటి నుంచి అనుకున్నది మహిళా సంఘాలకు అంటే దాదాపుగా 64 లక్షల మంది మహిళా సంఘాలు ఉన్నారు. ఇప్పుడు దాదాపుగా 67 లక్షల దాకా పెరిగేటువంటి అవకాశం ఉంది. మేము పెంచాలనుకుంటున్నాం మహిళల్ని. మహిళా సంఘంలో ఉండడం ద్వారా చాలా లాభాలు ఉన్నాయి. ఆపదకి సాపదకి డబ్బులు ఉంటాయి, అక్క చెల్లెలు ఉంటారు తోడుగా ఒక 10 మంది. అదే కాకుండా ఏదైనా దురదృష్టవశాత్తు ఆ కుటుంబ సభ్యురాలు లోన్ తీసుకొని చనిపోయి ఉంటే 2 లక్షల లోన్ బీమా ఉంది, లోన్ మాఫీ చేస్తున్నాం. ఎవరైనా యాక్సిడెంట్లో మరణిస్తే లేదా ప్రమాదంతో చనిపోతే ఆ ఇంటికి మరి 10 లక్షల వరకు ఇన్సూరెన్స్ పెట్టినాం. ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు. ఇప్పుడు ఇందిరా మిల్లు వచ్చింది, అప్పులు పాపం ముందు బేస్మెంట్ లేపితేనే మనం బిల్లు ఇస్తున్నాం, ఎందుకంటే కట్టరా తెలియక. అలాంటి వాళ్ళకు కూడా 1,00,000 రూపాయలు ముందస్తుగా మా మహిళా సంఘం సభ్యురాళ్లకు మేము బ్యాంకుల నుంచి అర్హులైన లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు. కరీంనగర్ 536 రేకుర్తిలోని లక్ష్మీ నరసింహ కాలనీ లబ్ధిదారుడి ఇంటికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు నరేందర్ రెడ్డి. అర్హులైన లబ్ధిదారులకు ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేస్తామని రానివారు ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు. 2వ విడతలో అవకాశం వస్తుందని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని మోసం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలని చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. భూమి లేని నిరుపేదలకు గాంధీనగర్లోని డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తి చేసి కొంతమందికైనా ఇచ్చి ఆదుకుంటామన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పి అల్లుడ తేడవంటాడు, మేకలాడ కట్టేసుకుంటారు అని చెప్పి ప్రజలను తప్పుదో పట్టించి ప్రజలను ఆశ చూపించి ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేకుండా మోసం చేసి 10 సంవత్సరాలు కాలయాపన చేసి ఎక్కడ వేసిన గొంగడు అక్కడే. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నంబర్ 9ని సవాల్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లికి చెందిన వంగ గోపాల్ రెడ్డి ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బీసీ రిజర్వేషన్ పిటిషన్పై జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తులు బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా గోపాల్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరించారు. ఓవైపు తెలంగాణ హైకోర్టులో కేసు విచారణలో ఉండగా ఇక్కడకు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించిందని పిటిషనర్ తరపు లాయర్ కోర్టుకు తెలపగా అక్కడ స్టే ఇవ్వకపోతే ఇక్కడకు వస్తారా అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో తెలంగాణ హైకోర్టునే ఆశ్రయించాలని పిటిషనర్ వంగ గోపాల్ రెడ్డి తరపు లాయర్కు సుప్రీంకోర్టు సూచించింది. పేదింటి బిడ్డలను రేవంత్ రెడ్డి సర్కార్ చదువులకు దూరం చేస్తుందని, ఇదేనా ఇందిరమ్మ పాలన అని మాజీ ఎంపీ తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత ఫైర్ అయ్యారు. బెస్ట్ అవైలబుల్ స్కీమ్లో భాగంగా ప్రైవేట్ స్కూళ్లలో చదువుతున్న వేలాది మంది విద్యార్థుల ఫీజులు చెల్లించని ప్రభుత్వంపై ఆమె సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా స్పందించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద నయా పైసా ప్రైవేట్ పాఠశాలలకు నిధులు విడుదల చేయలేదని ఆమె మండిపడ్డారు. ఫీజులు చెల్లించడం లేదని, విద్యార్థులను తరగతి గదుల్లోకి అనుమతించడం లేదని కవిత ధ్వజమెత్తారు. నల్గొండ, జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం దసరా సెలవుల తర్వాత వచ్చిన విద్యార్థులను క్లాస్ రూమ్ లోకి అనుమతించకుండా బయటే నిలబెట్టారని, ఫీజులు చెల్లిస్తే కానీ లోపలికి రానిచ్చేది లేదని తేల్చి చెప్పిందని ఫైర్ అయ్యారు. ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంతో స్కూళ్లను నడపలేకపోతున్నామని, తమకు ఫీజులు చెల్లించకుంటే విద్యార్థుల తల్లిదండ్రులే ఆ భారం మోయాలని యాజమాన్యం స్పష్టం చేసింది. తమ గోడు చెప్పుకునేందుకు జగిత్యాల కలెక్టరేట్కు వెళ్లిన విద్యార్థులు తల్లిదండ్రులకు ఎలాంటి ఉపశమనం దక్కలేదన్నారు. ఫీజుల కోసం డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కను కలిసి విన్నవించుకోవాలని కలెక్టరేట్ సిబ్బంది సలహా ఇచ్చారు. ఇదేనా ఇందిరమ్మ పాలన అంటే, ఇదేనా ప్రజాపాలన అంటూ కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవోను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది.
ఓవైపు హైకోర్టులో కేసు విచారణలో ఉండగా ఇక్కడకు ఎందుకు వచ్చారని ఇవాళ సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఈ కేసులో తెలంగాణ హైకోర్టునే ఆశ్రయించాలని పిటిషనర్ తరపు లాయర్కు సుప్రీంకోర్టు సూచించింది. ఈ అంశంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. తీర్పు శుభ పరిణామమని సోమవారం మీడియాతో మాట్లాడారు. 42% బీసీ రిజర్వేషన్లను ఆపాలని సుప్రీంకోర్టులో వేసిన కేసును కోర్టు కొట్టివేయడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం 42% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో అన్ని రకాలుగా పోరాటాలు చేసి సాధిస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ప్రభుత్వం 3 చట్టాలు, ఒక ఆర్డినెన్స్, ఒక జీవో ఇచ్చి బీసీ రిజర్వేషన్లు అమలు చేసేందుకు కృషి చేసిందని వివరించారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్లు బీసీ రిజర్వేషన్లు అమలు కోసం నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. 8వ హైకోర్టులో కూడా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందని ఆకాంక్షించారు. తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు మరో సంస్థ ముందుకు వచ్చింది. అమెరికాకు చెందిన బహుళజాతి ఔషధ సంస్థ ఎల్లీ లిల్లీ సంస్థ హైదరాబాద్లో ₹9,000 కోట్లతో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్, క్వాలిటీ సెంటర్ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసింది. ఇవాళ ఆ సంస్థ ప్రతినిధులు ఐసీసీలో సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ భేటీలో మంత్రి శ్రీధర్ బాబు, ఎల్లీ లిల్లీ సంస్థ అధ్యక్షుడు ప్యాట్రిక్ జాన్సన్, ఎల్లీ లిల్లీ సంస్థ ఇండియా ప్రెసిడెంట్ విన్సెలో టూకర్, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సంజయ్ కుమార్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో సంస్థ ఏర్పాటుకు ముందుకు వచ్చిన ఎల్లీ లిల్లీ సంస్థను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. పరిశ్రమలు పెట్టేవారికి మా ప్రభుత్వం అన్ని రకాలుగా మద్దతు ఇస్తుందని చెప్పారు. తెలంగాణ అంటేనే బిజినెస్ అని హైదరాబాద్ గ్లోబల్ సిటీ అన్నారు. 1965లో ఇందిరాగాంధీ హైదరాబాద్కు ఐడిపిఎల్ తీసుకురావడంతో ఫార్మా హబ్గా మారిందన్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో అనేక దిగ్గజ ఫార్మా కంపెనీలు ఉన్నాయని, 40% బల్క్ డ్రగ్స్ హైదరాబాద్లో ఉత్పత్తి అవుతున్నాయని చెప్పారు. కోవిడ్ వ్యాక్సిన్లు హైదరాబాద్లోనే ఉత్పత్తి అయ్యాయన్నారు. ఫార్మా పాలసీని మా ప్రభుత్వం మరింత ముందుకు తీసుకువెళ్తుందని, జినోమ్ వ్యాలీలో ఏటీసీ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. జినోమ్ వ్యాలీకి కావాల్సిన టెక్నికల్ సపోర్ట్ అందిస్తామని తెలిపారు. ఆనంద్ మహీంద్రా నేతృత్వంలో సిల్క్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని, ఫార్మాకు సంబంధించిన అనేక మంది ప్రముఖులు స్కిల్ యూనివర్సిటీ బోర్డు మెంబర్స్ గా ఉన్నారన్నారు. బంగారం ధర దూసుకెళ్తుంది. రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తూ అంతనంత ఎత్తుకు చేరుకుంటుంది. ట్రంప్ టారిఫ్లు, అంతర్జాతీయ భౌగోళిక పరిస్థితులు, కేంద్రీయ బ్యాంకుల కొనుగోలు కలిసి పుత్తడికి ఇన్నాళ్ళు డిమాండ్ పెంచగా, తాజాగా అమెరికా ఫెడరల్ గవర్నమెంట్ షట్డౌన్ ఇంకా కొనసాగుతుండటంతో బంగారం ధరకు పట్టా పగ్గాలు లేకుండా పోయింది. దీంతో అంతర్జాతీయ విపణిలో ఔన్స్ ధర $4,000 దిశగా పయనిస్తోంది. అంతర్జాతీయ ధరలను అనుసరించి దేశీయంగా పసిడి ధర సరికొత్త రికార్డులను తిరగరాస్తుంది. అంతర్జాతీయ విపణిలో ఔన్స్ బంగారం ధర సోమవారానికి $3,935కు చేరింది. డాలర్ విలువ ₹88.79 కావడంతో దీని ధర ఎక్కువగా ఉంది. ఈ ధరలను అనుసరించి హైదరాబాద్లో 24 క్యారెట్ల నాణ్యమైన 10 గ్రాముల బంగారం ధర 1,23,420కి చేరుకుంది. 22 క్యారెట్ల నాణ్యమైన 10 గ్రాముల బంగారం ధర 1,10,700 పలుకుతుంది. అటు కిలో వెండి ధర కూడా ₹1,50,000 దాటింది. హైదరాబాద్ మార్కెట్లో ప్రస్తుతం కిలో వెండి సుమారు 1.54 లక్షలుగా ఉందని బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. బంగారం ధర ఈ స్థాయిలో పెరుగుతుండటంతో సామాన్యులు బంగారం కొనేందుకు వెనకాడుతున్నారు. దీంతో క్రయ విక్రయాలు చాలా వరకు తగ్గాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. ప్రత్యామ్నాయంగా ఇతర ఆభరణాల వైపు మగువలు మొగ్గు చూపుతున్నారని చెప్తున్నారు. పసిడి ధర తాజా దూకుడుకు అమెరికా షట్డౌన్ ఆంచం పోసింది. అమెరికన్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి డేటా ఏది అందుబాటులో లేకుండా పోయింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ తన మానిటరీ పాలసీ నిర్ణయాలకు కూడా ఈ డేటానే కీలకం. ఇంకా ఎన్నాళ్ళీ అనిశ్చితి కొనసాగుతుందనే దానిపై స్పష్టత లేకపోవడంతో పుత్తడికి తాజాగా మరింత డిమాండ్ పెరుగుతోంది. ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు, డాలర్ ఇండెక్స్ క్షీణించడం, అమెరికా బాండ్ల రాబడి పడిపోవడం వంటివి ఇప్పటికే బంగారానికి డిమాండ్ పెంచాయి. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు చూద్దాం. సెలవులు ముగియడంతో ఆర్టీసీ బస్సులో ప్రయాణికుల రద్దీ. గతంతో పోలిస్తే భారీగా పెరిగిన ఆర్టీసీ ఆదాయం. ఇందిరమ్మ జయంతి నాటికి మహిళా సంఘాల సభ్యులకు చీరలు పంపించేస్తామని మంత్రి సీతక్క వెల్లడి. బతుకమ్మ చీరలపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ. కరీంనగర్
కరీంనగర్లో ఆర్ఎస్ఎస్ భారీ కవత్తు. భారతదేశాన్ని మాతృభూమిగా భావించే ప్రజల ప్రయోజనాలను రక్షించడమే ఆర్ఎస్ఎస్ లక్ష్యమని ఆర్ఎస్ఎస్ ప్రతినిధి కాంచం రమేష్ శ్రీ స్పష్టీకరణ. ఈ నెల 11 నుంచి వేములవాడ రాజన్న ఆలయం మూసివేత. ఆలయ విస్తరణ పనుల నేపథ్యంలో భీమన్న గుడిలో రాజన్న భక్తులకు దర్శనం. న్యూ ఇండియా పార్టీకి షోకేజ్ నోటీస్ జారీ చేసిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కొయ్య శ్రీహర్ష. ఆడిట్ అకౌంట్స్ వివరాలను సమర్పించకపోవడం వల్లే నోటీస్ జారీ చేయడం జరిగిందని వెల్లడి. సమస్యలు లేని సామాజిక తెలంగాణ సాధనే జాగృతి కవిత లక్ష్యం. జాగృతి జిల్లా అధ్యక్షులు గుంజపడుగు హరిప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.